పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం అండి. యేసోబు ఫలించెడు కొమ్మ, ఊటల యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఫలించెడు కొమ్మగా మార్చబడాలి. ప్రియక చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటాడు. నీవు యాకోబు కుమారుడైన యేసోబుని దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఫలించెడు కొమ్మ అని చెప్పాడు. ప్రియక చెల్లి తమ్ముడు ఎందుకు చెప్పాడు? దేవుడు నీ గురించి, నీ జీవితం గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, యేసోబు గురించి కూడా తెలుసు కాబట్టి యేసోబు గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. ఫలించెడు కొమ్మ. నీ జీవితము, నీ కుటుంబం కూడా ఫలించాలి. అన్ని విషయాలలో ఫలించాలి. అన్ని విషయాలలో ఎప్పుడైతే ఫలిస్తావో అప్పుడు నీ జీవితం ద్వారా దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాడు. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఫలించెడు కొమ్మగా, ఫలించే దీవెనగా మార్చబడాలి.